మా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షిని థింగ్స్. నేను మీ హర్షిని. సో ఈ రోజు మేము వచ్చి మా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్తున్నాము. అండ్ అది ఏ కంట్రీ? ఫిన్లాండ్. ఎస్. సో మేమైతే ఫిన్లాండ్కి ఒక క్రూజ్ షిప్లో వెళ్తున్నాము. అండ్ ఆ షిప్ వచ్చి స్టాక్హోమ్ అనే సిటీ నుంచి బయలుదేరుతుంది. కానీ మేముండేది గోథెన్బర్గ్లో కాబట్టి గోథెన్బర్గ్ టు స్టాక్హోమ్ ఒక కార్ రైడ్లో వెళ్ళేసి అక్కడ నుంచి ఫిన్లాండ్కి వెళ్తాము. కార్ రైడ్స్ ఆర్ రోడ్ ట్రిప్స్ అంటే నాకు గుర్తొచ్చేది సీనరీ, స్నాక్స్ అండ్ సాంగ్స్. సో అలా బ్యూటిఫుల్ సీనరీ ఎంజాయ్ చేస్తూ పాటలు వింటూ స్నాక్స్ తింటూ స్టాక్హోమ్కి వెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ అంత ఈజీగా వెళ్ళలేము, ఎందుకంటే గోథెన్బర్గ్ టు స్టాక్హోమ్ ఆల్మోస్ట్ 6 hours కార్ డ్రైవ్ అనమాట. వెళ్తున్నాం కార్ పోతానే ఉంది, రోడ్ వస్తానే ఉంది, కానీ స్టాక్హోమ్ మాత్రం రాలేదు. స్టాక్హోమ్ రాలేదు కానీ ఒక విషయం వచ్చింది, అదే బర్గర్ కింగ్. మా కాకి లేసినప్పుడు బర్గర్ కింగ్ వచ్చిందా లేదా బర్గర్ కింగ్ వచ్చిన వల్ల మా కాకి లేసిందా తెలియదు, కానీ కరెక్ట్ టైంలో అది సెట్ అయింది. అండ్ అలాగే లంచ్ టైం కూడా అయింది. సో వై నాట్ అని చెప్పేసి మేము బర్గర్ కింగ్ లోపల ఎంటర్ అయిపోయాము. ఎప్పుడు మేము బర్గర్ కింగ్ కి వెళ్ళినా సేమ్ మెన్యూనే తీసుకుంటాము. ఈసారి ఏదైనా కొత్తగా ట్రై చేస్తాము అని మీరు అనుకుండొచ్చు, కానీ కాదు. ఎప్పుడు తీసుకునే మెన్యూనే ఈసారి కూడా తీసుకున్నాము. కానీ మేము వెళ్ళిన రోజు ఎండ బాగుంది, సో మేము బయట అవుట్డోర్ లో కూర్చొని తిన్నాము. మెన్యూలో కొత్త ఐటమ్ మనం ఆర్డర్ చేయలేదు, మనమే సైంటిస్ట్ లాగా ఒకటి కొత్తది కనపెడదాం అని చెప్పేసి నేను ఎక్స్పెరిమెంట్ చేశాను. ఒక చేత బర్గర్ ని తింటా, ఇంకొక చేత ఫ్రెంచ్ రైస్ ని సాస్ లో అద్దుకొని తింటా, ఎందుకు మన బర్గర్ లోనే ఫ్రెంచ్ రైస్ పెట్టేసి తినేద్దాము అని చెప్పేసి నాకు ఒక ఐడియా వచ్చింది. అండ్ ఇలాంటి ఐడియాస్ కి నేను చేసే సిల్లీ థింగ్స్ కి మా వాళ్ళు పెట్టిన పేరే హర్షిని థింగ్స్ అనమాట. సో బర్గర్ విషయానికి వస్తే ఐ యాక్చువల్లీ లైక్డ్ ఇట్. సో మీరు కూడా ఎప్పుడైనా బర్గర్ తింటుండారంటే దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. సో అక్కడ మా లంచ్ పూర్తి చేసుకుని మేము బయలుదేరిపోయాము. లంచ్ తినేసి నేను పడుకుని నిద్రపోయేసాను. అండ్ నిద్ర లేచి చూస్తే మేము స్టాక్హోమ్ కి వచ్చేసాము. ఆర్ ఆల్మోస్ట్ ఇంకా 17 minutes ఉంది. ఇక్కడ చూసారా వైకింగ్ లైన్. సో ఈ వైకింగ్ లైన్ షిప్ లోనే మనం వెళ్ళబోతాము. సో ఇది మా క్రూజ్ టెర్మినల్ అనమాట. దీని పక్కనే పార్కింగ్ హౌస్ ఇచ్చిండారు. పార్కింగ్ హౌస్ ఉంది కానీ దాని లోపల పార్కింగ్ లాటే లేదు. సో కొంచెంసేపటికి అక్కడే మేము రౌండ్ లేస్తూ ఉన్నాము. అప్పుడే మాకు ఒక అంకుల్ కనిపించారు. ఆయన దగ్గర పక్కన ఏదైనా పార్కింగ్ లాట్ ఉందా అని అడిగితే నాకు కూడా తెలియదు, నేను కూడా పార్కింగ్ కోసమే ఎత్తుకుతున్నాను అనేసారు. సో ఆఫ్టర్ 6 hours ఆఫ్ డ్రైవ్ మేము వచ్చి స్టాక్హోమ్ రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ చూసారంటే ఒక పార్కింగ్ లాట్ లో ఉన్నాము. చాలా కష్టపడి పార్కింగ్ కూడా దొరికేసింది అనమాట. సో మేము ఇంటి నుంచి మార్నింగ్ 7:30కి బయలుదేరాము. అండ్ స్టాక్హోమ్ రీచ్ అయ్యేదానికి 2:30 అయిపోయింది. కానీ మా షిప్ బయలుదేరే టైం 4:30కి అనమాట. సో మేము కరెక్ట్ టైంకే రీచ్ అయిపోయాము. మా కార్ పార్క్ చేసిన వెంటనే క్రూజ్ టెర్మినల్ లోపలికి వెళ్ళిపోయాం అనమాట. సో స్టాక్హోమ్ గాలిని పీల్చేదానికి పెద్దగా టైం దొరకలేదు. ఇంకా మనం డైరెక్ట్ గా షిప్ లోపలికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను, కానీ ఆ క్రూజ్ టెర్మినల్ నుంచి షిప్ కి వెళ్ళడానికి చాలా సేపు పట్టింది. ఇది కూడా ఏరోప్లేన్ పోయేలాగే ఉంది. సో నా ఫస్ట్ ఇంప్రెషన్ అలా ఉనింది. ఎయిర్పోర్ట్ లో కూడా మనం బోర్డింగ్ పాస్ తీసుకుని ఫ్లైట్ కి వెళ్ళడానికి ఒక డిస్టెన్స్ ఉంటుంది కదా, అలాగే ఉనింది. అండ్ లుక్ అట్ ద వ్యూ. అండ్ మా క్రూజ్ షిప్ అయితే ఇదే. సో కింద చూసారంటే కార్లు, బైక్లు అంతా కనిపిస్తాయి. ఇవి ఎందుకు ఇక్కడ ఉందని మీరు అనుకోవచ్చు. సో టికెట్ కొనేటప్పుడు మనం కార్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మనం ఫిన్లాండ్ అంతా కార్లోనే తిరగచ్చు. గూగుల్లో అయితే ఈ షిప్ యొక్క లెంత్ 191 meters అని చూపిస్తోంది. అది ఎగ్జాక్ట్ లెంత్ నాకు తెలియదు, కానీ షిప్ అయితే చాలా పొడవుగా ఉంది. కొంచెం దూరం వరకు అందరికి ఒకే దారి ఉంటుంది, కానీ కొంచెం దూరం తర్వాత మన క్యాబిన్ నంబర్ బేస్ చేసుకుని మన దారి మారుతుంది. సో దాని ప్రకారం మనం కరెక్ట్ గా వెళ్ళాలి. సో మేము కూడా కరెక్ట్ అయిన దారిలో వెళ్ళి మా క్రూజ్ షిప్ అయితే బోర్డ్ అయిపోయాము. ఇది మా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి షిప్ లోపలికి వెళ్ళాక మనం షిప్ లోనే ఉండామా అని చెప్పేసి మాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే లోపలికి వెళ్ళాక ఒక హోటల్ లాగానే ఉంది కానీ ఒక షిప్ అని అనిపించలేదు. అండ్ అక్కడ ఆ షిప్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక మ్యాప్ ఉనింది. చూస్తే ఈ షిప్ లో 12 decks ఉన్నాయంట. దాంట్లో మా క్యాబిన్ ఉండేదైతే 6th deck లో. మా రూమ్ ఎక్కడుందో ఎత్తుక్కొని వెళ్ళి దాన్ని ఓపెన్ చేయని తెలియకుండా ఓపెన్ చేసి ఎలాగో లోపలికి వెళ్ళిపోయాము. చాలా చిన్న రూమే అనమాట, కానీ 4 beds ఉన్నాయి. బట్ అవి వచ్చి ఫోల్డబుల్ బెడ్స్ అనమాట. సో ఇప్పుడు అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి. మేము రూమ్ కి వచ్చిన కొంచెంసేపట్లోనే షిప్ స్టార్ట్ అయిపోయింది. సో బయట వ్యూ ఎలా ఉందని చూసేదానికి బయటకి వెళ్ళాము. అండ్ దిస్ వాస్ ద వ్యూ. సో వ్యూ అయితే చాలా బాగుంది. మేమే అనుకుంటే ఇంకా చాలా మంది ఇక్కడే తిరుగుతున్నారు. ఇక్కడ వ్యూని ఎంజాయ్ చేసిందంతా ఓకే, టాప్ డెక్ కి వెళ్ళి అక్కడ వ్యూని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. పోయేదారిలో చూస్తే షిప్ లోపల ఒక లిఫ్ట్ అంతా పెట్టినారు. అలాగే అక్కడ గేమ్స్ అంతా కూడా పెట్టినారు ఆడుకునే దానికోసం. మనం టైటానిక్ మూవీలో చూసిన లాగానే ఇక్కడ కూడా రెస్క్యూ బోట్స్ అంతా పెట్టినారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ చూసారంటే అక్కడ వచ్చి చిన్న బోట్ కి హాయ్ చెప్తున్నారు. అండ్ ఈ బోట్ ని వాటర్ లో పోమంటే ఏకంగా గాల్లోనే పోతుంది. ఈ వాటర్ వ్యూ ని చూసేదానికి ఇక్కడ చైర్స్ అంతా వేస్తున్నారు. సో చాలా మంది ఇక్కడ వచ్చి చిల్ అవుతున్నారు. ఇక్కడ చూసారంటే లైఫ్ జాకెట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎలా వాడాలనే ఇన్స్ట్రక్షన్స్ అంతా ఉన్నాయి. కానీ మేము అవంతా చదవలేదన్నమాట, ఎందుకంటే మాకు ఈ షిప్ పైన అంత నమ్మకం. అండ్ ఇది వచ్చి చూసారంటే వింటర్ టైం కూడా కాదు, ఐస్ బర్గ్స్ అంతా ఉండేదానికి సమ్మరే కాబట్టి అదనమాట. ఈ లైఫ్ జాకెట్స్ అన్నిటిని ఒక బాక్స్ లో వేసి పెట్టిండారు. అండ్ ఆ బాక్స్ ఇప్పుడు ఎక్కడ ఉంది అనుకుంటున్నారు, దానిపైన మేము కూర్చుండేది. ఈ షిప్ తో వాళ్ళకి రూట్స్ ఎలా తెలిసింది, మొత్తం నీళ్ళే ఉంటుంది కదా అనుకుంటూ అన్నా. కానీ ఇక్కడ చూసారంటే మార్క్ అనిపిస్తోంది. సో మేబీ దీన్ని ఫాలో అవుతూ వెళ్తారేమో. కానీ కొంచెం దూరం తర్వాత మార్క్ కూడా లేదు. సో అప్పుడు ఎలా వెళ్తారో వాళ్ళకే తెలిసి ఉంటుంది. మీకు తెలిసింటే కమెంట్ చేసేయండి. మేము వెళ్ళింది టాప్ డెక్ అనుకుంటే ఇంకా మెట్లెక్కి టాప్ డెక్ కి వెళ్ళనైంది. సో ఇది మేము ఫస్ట్ చూసినప్పుడు క్లోజ్ లో ఉంది అండ్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. సో మేబీ వెదర్ ని బేస్ చేసుకుని క్లోజ్ డోర్ ఓపెన్ చేస్తారేమో. బట్ ఇక్కడ వ్యూ అయితే అసలు అదిరిపోయింది.
సో ఈ బ్యూటిఫుల్ వ్యూ అంతా మేము ఎంజాయ్ చేసేసి షాపింగ్ కి వెళ్ళాము. సో ఈ స్టోర్ చూస్తారంటే ఒక ట్యాక్స్ ఫ్రీ స్టోర్ అనమాట. నార్మల్ గానే అన్ని క్రూజ్ షిప్ లోనూ ట్యాక్స్ ఫ్రీనే ఉంటుంది. సో మేము వెళ్ళిన వెంటనే ఫస్ట్ దూరింది అయితే చాక్లెట్ సెక్షన్ కే. అక్కడ చాక్లెట్స్ అన్ని బ్రహ్మాండమైన సైజెస్ లో పెట్టినారు. ప్రైసెస్ విషయానికి వస్తే కొంచెం ఎక్కువనే అనిపించింది, కానీ అన్నిటిపైన డిస్కౌంట్ ఉంది. వాళ్ళ అనౌన్స్మెంట్ లో చెప్పిన విషయం ఏమంటే ఫిన్లాండ్ కన్నా ఇక్కడ ప్రైసెస్ తక్కువ అని చెప్పారు. ఫిన్లాండ్ కన్నా ప్రైసెస్ తక్కువ ఉండొచ్చు, కానీ స్వీడన్ కన్నా ఎక్కువ అనిపించింది. అక్కడ నేను ఎక్కువ చూసింది అయితే మేకప్ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ అండ్ స్నాక్స్ అండ్ చాక్లెట్స్ అనమాట. ఈ సెక్షన్ లో బెస్ట్ పార్ట్ ఏమంటే అన్నిటికీ టెస్టర్ పెట్టినారు, లిప్స్టిక్స్ నుంచి పర్ఫ్యూమ్స్ దాకా. ప్రైసెస్ ఎంత ఎక్కువనా మనం ఏం తీసుకోకుండా రాం కదా. సో మేము మినీ ఓరియోస్ తీసుకున్నాము. కాస్ట్ అయితే €3 అనమాట, విచ్ ఇస్ అరౌండ్ $300, కొంచెం ఎక్కువే. బట్ వాటర్ లో తేలుతూ తినాలంటే ఇంత మాత్రం ఇయ్యాలని చెప్పేసి తీసుకున్నాము. ఇది ఇండియాలో మీకు ఎక్కడైనా కనిపిస్తే ప్రైస్ ఎంతో నాకు చెప్పండి. ఈ రోజుకి ఇంతేనమాట. నెక్స్ట్ డే మేము ఫిన్లాండ్ లో చేసిన అట్రాసిటీస్ అంతా మీరు నెక్స్ట్ వ్లాగ్ లో చూస్తారు. మీరు ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లే ఒక లైక్ కూడా వేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.